మీరు ఎప్పుడైనా తెలియని వాళ్ళ ఫంక్షన్ వెళ్ళి తిన్నారా? మా ఫ్రెండ్ నేను ఒకసారి పెద్ద గుడికి వెళ్ళామండి. మస్తు తయారైన మంచిగా తయారైన నగలు పట్టు చీర అన్ని పెట్టుకొని మంచిగా రెడీ అయ్యేసి గుడికి వెళ్ళాం అనమాట. అయితే అక్కడ దర్శనం అయ్యేసరికి లేట్ అయింది. మాకు కడుపులో గోగుతుంది, ఎలకలు పరిగెడుతున్నాయి. ఏం చేయాలా ఎట్లా అనేసి ఆలోచిస్తుంటే పక్కనే ఫంక్షన్ పెళ్లి సప్పుడు వస్తుంది. మా ఫ్రెండ్ ఏమంటుంది, నడివే పోయి తినేసొస్తాం, పక్కనే పెళ్లి అవుతుంది, మంచిగా నడ పక్కన దూరదామని తీసుకుపోయింది. పక్కన దూరదామని తీసుకుపోతే ఎట్లా ఎంత భయపడకుండా పోయా తెలుసా నేను. ఆ చిన్నపిల్లలు కొంగ పట్టుకుంటారు చూడు, కానీ కొంగ పట్టుకుని ఇట్లా మెల్లమెల్ల నడుచుకుంటా పోతుంటే ఫ్రీగా ఉండి అట్లా చెయ్యకు పిచ్చిదానా అనేసి తీసుకుపోయి ముంగడి చీరలో కూర్చోబెట్టింది. ముంగడి చీరలో కూర్చోబెట్టి ఇంకా భయం వేస్తుంది నాకు. ఏం చేయాలో అందరినీ ఇట్లా కొంచెం భయపడుతున్నాడు చూస్తుంటే. భయపడకే, ఫ్రీగా ఉండు, ఫ్రీగా చూడు వాళ్ళని, వాళ్ళందరూ చూడు ఎంత మంచిగా నవ్వుతున్నారు, మనం కూడా అట్లా చేయాలి యాక్టింగ్ అంటే. నాతోటి అయితలేదు, నాతోటి అవ్వక ప్రతి ఒక్కరి కళ్ళల్లో చూడాలంటే ఒక భయం. వాళ్ళు నన్ను ఎక్కడ ఏమంటే మీరు ఎవరి తాలూకా అడుగుతారా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చినారా, ఏ నుంచి వచ్చినారా, హలో బాగున్నారా అని అంటారేమో. ఇన్ని భయాలు లోపల నుంచి. దాన్ని మరి గుళ్ళ నుంచి పెళ్ళిలో దూరినా సారీ బాగుందా లేదా అని చూసుకోవటం, వాళ్ళ సారీలు చూడటం, నా సారీ చూసుకోవటం, ఇట్లా సర్దుకోవటం ఎక్కువైపోయింది అనమాట. అంటే ఇట్లా ప్లేట్ పట్టుకుని అయితే భోజనాల దగ్గర పోయినాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎంత దర్జాగా అంటే మా లోపల ఫీలింగ్స్ అనమాట. మమ్మల్ని పిలిచిన పేరంటే పోయినంత గెటప్ ఇస్తున్నాం అనమాట. మంచిగా దర్జా ప్లేట్ పట్టు అదేయండి, ఇదేంటి ఇంకో స్వీట్ ఎక్కువ వేయండి, కొంచెం కర్రీ ఎక్కువ వేయండి అని చెప్పేసి ఫుల్ ప్లేట్ ఇండ వేసుకొని మంచి ఇద్దరం అయితే కుమ్మినాం హ్యాపీగా. తినేటప్పుడు ఇంకోటి ఏంటంటే మన వెనకాల ఎవరైనా ఉన్నారా గమనిస్తున్నారా అదొక డౌట్ కవర్ చేయడానికి. అవునానే అవునా అనుకుంటే 4 sides కవరింగ్ అనమాట మాది ఐస్ తోటి. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ కంటిన్యూ చేయటం తినడం, అట్లా ఎండింగ్ చేసుకొని హ్యాపీగా ఇంటికైతే వచ్చినామండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఇద్దరం ఎప్పుడు కలుసుకుని ఇది మాట్లాడుకుంటాం, ఎట్లయింది ఏం జరిగింది. అవునే బాగా జరిగింది. డోంట్ ట్రైయా ఆయన నేను ట్రై చేయొద్దని మీరు ట్రై చేయకుండా ఉంటారా? మీకు ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగి ఉంటాయి. ఒకసారి మీకు అలాంటి అనుభవం జరిగింటే కమెంట్స్ లో పెట్టండి, నేను కూడా నవ్వుకుంటాను కాసేపు. ఎంతసేపు నేనే నవ్వించాలా మిమ్మల్ని, మీరు నవ్వించారా నన్ను? నాతో షేర్ చేసుకోండి. బాయ్.